రేపు గుజరాత్ ముంబై మ్యాచ్ ఉంది కదా. సో ఏ టీం గెలుస్తుందని ముంబై గెలుస్తుంది. ఎందుకని ఎందుకు రోహిత్ ఉన్నాడు కదన్న, అంటే రోహిత్ కెప్టెన్ కాదు కదా. చూస్తామండి రేపు 6 కప్ అదే గెలిచేది. అంతేనా? అంటే గుజరాత్ కూడా స్ట్రాంగెస్ట్ టీం కదా. స్ట్రాంగ్ ఉంది కదా, పోయినసారి ఎందుకు ఓడిపోయింది చెప్పండి. అది పర్సనల్ ప్రభావం అంతే. ఇది కూడా అంతే, పరిస్థితుల ప్రభావం కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి బొంబాయి గెలుస్తుంది సార్. ధోని కూడా చివరిసారి మ్యాచ్ అంటున్నాడు, కప్పు ఖచ్చితంగా కొట్టాలనుకుంటున్నాడు. దానిపైన ఈసారి రెండు టీంలు వస్తాయి ఫైనల్, ఒకటి చెన్నై, 2 బొంబాయి. చూసుకోండి కావాలంటే మీరు. మళ్ళీ అదే ఫైనల్ అయిపోయినాక అదే రోజు కరెక్ట్ గా ఐపీఎల్ అయిపోయినాక ఇక్కడికే వస్తాను, ఆ రోజు చెప్తాను. అంటే గుజరాత్ లో కూడా రషీద్ ఖాన్ ఉన్నారు, తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో కూడా ఉన్నారు కదన్న, ధోని ఉన్నాడు చెన్నైలో, బొంబాయిలో రోహిత్ శర్మ ఉన్నాడు. హార్దిక్ గుజరాత్ నుంచి ముంబై కెప్టెన్ అయ్యాడు, ఎలా అనిపిస్తుంది? అది కొంచెం బాధాకరం, ఎందుకంటే రోహిత్ శర్మ 5 కప్పులు గెలిపించాడు కదన్న. ఇప్పుడు నేను ధోని క్యాప్టెన్సీ ఎలాగా లేదు చెన్నైకి, అలాగే బొంబాయికి కూడా లేనందుకు బాధపడుతున్నాం అన్న. ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉంటే కొంచెం బాగున్నాం, కానీ బ్యాడ్ లక్. అంటే రోహిత్ ని ప్లేయర్ గా చూసారా లేకపోతే కెప్టెన్ గా కంటిన్యూ చేస్తారా? 2 రకాలుగా, అంటే ఇప్పుడు ఇండియాకి ఆయన కాదు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ బొంబాయికి ఆయన ఉంటే బాగున్నాడు. అంటే సెమీస్ కి వచ్చి 4 టీంల పేర్లు. సెమీస్ కంటే చెన్నై, బొంబాయి, హైదరాబాద్, బెంగళూరు. సో ఈ 4 మీరు చెప్పిన 4 టీంలో ఏ టీం గెలుస్తుంది? ముంబై.